Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, sing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, sing along and sing the Shiva Shambho. Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, sing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai. శ్రీ గురుభ్యో నమః. ఈ గ్రామం కృత్వేన గ్రామంలో గుడిదిబ్బ అనే ఒక భాగం. ఈ భాగంలో ఈ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి అంటే నాగేశ్వర స్వామి ఇక్కడ ఉద్భవించి ఉన్నాడు. సముద్ర తీర ప్రాంతం అవటం మూలాన జమ్మిగుంటలో ఉద్భవించడంలో ఇక్కడ పశువులు దెబ్బలాడుకోవడం మూలాన ఒక పశువు యొక్క కొమ్ము తగలటంతో ఆ లింగాకారం ముక్కైపోయి రక్తమడిగైపోతే అప్పుడు గ్రామస్తుల సహాయ సహకారాలతో అప్పుడు జమీందారీ వ్యవస్థ కుమార్ రెడ్డి రాజుల పరిపాలన ఉండగా వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండగా ఈ దేవాలయం నిర్మాణం చేశారు. అది కొన్నాళ్ళకి శిథిలం అయిపోతే దేశోద్ధరక కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు 1890 ఆ దశకల్లో ఇక్కడ ఈ ఆలయాన్ని ఎస్టేట్ అంతా కొనుక్కుని దీన్ని పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుంచి నాగేశ్వర పంతులు గారి పేరు మీద వృద్ధిలోకి వచ్చింది. ఈయన నాగేశ్వర స్వామి అంటే స్పర్శ త్రాచుపాం రూపం, లింగాకార రూపం కూడా త్రాచుపాం రూపం 3 వర్ణాలుగా కనపడుతూ ఉంటుంది. లింగాకారం అమావాస్యకి నలుపు ఛాయ, పౌర్ణానికి గోధుమ వర్ణం, అమావాస్య వెళ్ళాక ఆ యొక్క కుబుసం ఊడిపోయి తెల్లగా నిగనిగలాడుతూ తెలుపు విభూతి రంగులోనూ ఈ స్వామి మనకి కనపడుతూ ఉంటాడు. ఈ స్వామి స్పర్శ త్రాచుపాం రూపం అని చెప్పాను కదా, ఈ కుబుసం ఊడినట్టుగా 3 వర్ణాలుగా కూడా ఈ స్వామి యొక్క లింగాకారం మనకి కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకి పంచరామ క్షేత్రాలు భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ఠ. ఆ స్వామి పౌర్ణానికి తలతల్లాడుతూ ఉంటాడు, అమావాస్యకి వెలవెలబోతూ ఉంటాడు అని చెప్పి నానుడి. అలాగే ఈ స్వామి కూడా ఆ యొక్క రూపంగా అమావాస్యకి ఆ నలుపు ఛాయ అంతా ఊడిపోయి కుబుస రూపంలో ఊడిపోయి అమావాస్య వెళ్ళాక తెల్లగా నిగనిగలాడుతూ ఉండు పౌర్ణానికి గోధుమవర్ణంలో ఉంటుంది ఈ స్వామి లింగాకార రూపం. క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి, భద్రకాళి చేత వీరభద్రస్వామి. ఈ స్వామి దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామిగా ఇక్కడ కొలువే ఉన్నాడు. అలాగే రమాస్ అయితే వీర వెంకట సత్యనారాయణ స్వామి, అలాగే నవగ్రహాలు, ఇక్కడ ఉపాలయాలు ఇవన్నీ. ఇది ఒక క్షేత్రం. ఈ నాగేశ్వర స్వామి ఆలయం ఒక క్షేత్రం. ఎందువల్లంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ ఒక ప్రతీక ఏమిటంటే సంతానం లేని వాళ్ళకి ఈ స్వామిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని పూర్వం నుంచి కూడా ఒక ప్రతీక ఉంది, ఒక నమ్మకం అనేది ఉంది దేవాలయం నిర్మాణం దగ్గర నుంచి కూడా. అందుకనే ఇక్కడికి వచ్చి సంతానం కలిగాక పేరు పెట్టుకోవడం కానీ, పడగలో స్వామికి సమర్పించుకోవడం కానీ, నాగుల చీర కప్పుకోవడం కానీ, కట్టుకోవడం కానీ, ఉయ్యల్లో వేసుకోవడం కానీ, ఇలాంటి యొక్క పేర్లు పెట్టుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులు నెరవేరుస్తూ ఉంటారు. అంత నమ్మకమైన క్షేత్రం ఈ స్వామి దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి. ఈ ఆలయం పూర్వం నాగేశ్వర పంతులు గారు కన్నా రైతు ద్వారీగా పశువులు దెబ్బలాడుకోవటం, ఆ పశువులు దెబ్బలాడుకుంటే లింగాకారాన్ని తగిలి ముక్కైపోయి నీరు బయటికి రావడంతో గ్రామస్తులందరికీ ఈ స్వామి కల్లో దర్శనం ఇచ్చి నాకు ఆలయం కట్టించి పెట్టమని కోరుకోవడంతో ప్రజానీకరణకు తెలిసింది. అప్పుడు జమీందారు వ్యవస్థ కాబట్టి కుమార్ రెడ్డి రాజు దేవాలయం నిర్మాణం చేశారు, చిన్న ఆలయం నిర్మాణం చేశారు, శిథిలమైపోయింది. అప్పటికన్నా ఆ తర్వాత నాగేశ్వర పంతులు గారు దీన్ని పునర్నిర్మాణం చేశారు. అంటే 1890 నుంచి ఈ ఆలయం ముందు సుమారు లేదంటే 1890, 1990 2000 అంటే సుమారు లేదంటే 250 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. కాక అంతకు మునిపే భృగు మహర్షి నాటి ఆలయం అని చెప్పి పూర్వీకులు చెప్తూ ఉంటారు. తాళపత్ర గ్రంథాల్లో ఉందిట. ఈ కృత్రిమ నాగేశ్వర స్వామి, పాతాళ భోగేశ్వర స్వామి, మొలపరు నాగేశ్వర స్వామి, తుమ్మిడి అగస్త్యేశ్వర స్వామి, ఇలా పాండ్రక మార్కండేశ్వర స్వామి. ఈ పంచరామ క్షేత్రాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ ఆలయాలు కూడా పంచలింగాలుగా
కొలువై ఉన్నాయి. ముఖ్య విషయం వచ్చేటప్పటికి 1890 దశకంలో 90 దశకంలో నాగేశ్వర పంతులు గారు ఈ ఆలయం పునర్నిర్మాణం చేశారు. నాగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం చేశారు. నాగేశ్వర పంతులు గారి పేరు నాగేశ్వర స్వామికి రావడం కానీ, నాగేశ్వర స్వామి పేరు నాగేశ్వర పంతులు గారికి రావడం కానీ కాదు. ఆయన స్వతహాగా ఆయన నాగేశ్వర పంతులు గారే, ఈయన స్వతహాగా నాగేశ్వర స్వామి. ఎందుకంటే ఆ యొక్క రైతులకి కూడా, ఆ దూడగల యజమానులకు కూడా కల్లో దర్శనం ఇచ్చినప్పుడు పాము రూపంలోనే ఇచ్చాడు ఈ స్వామి. అలాగే నాగేశ్వర పంతులు గారికి కూడా కళ్ళు మసకలు వచ్చినప్పుడు పాము రూపంలోనే కనబడ్డాడే కానీ లింగాకర రూపంలో ఈ స్వామి కనపడాల. స్వతహాగా ఈయన నాగేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి. ఇది 1880, 1890, 1900 దశకంలో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. అప్పుడు రెడ్డి రాజులకు ఆలయం దేవాలయం నిర్మాణం చేయడం, అది శిథిలమైపోవడం, మళ్ళీ ఎస్టేట్ పంతులు గారు స్వాధీనపరచుకోవడంతో, మళ్ళీ గ్రామస్తుల సహాయ సహకారాలు కోరుకోవడంతో ఈ నిర్మాణం అనేది పంతులు గారు చేశారు. అయితే ఈ స్వామి ఆలయం పక్కనే క్షేత్రపాలకుడు భద్రకాళి సైతే వీరభద్ర స్వామి. మీకు ఆయన శాసనం ఉంది, మీకు చూపిస్తాను. అది 1906లో జరిగింది. వీరభద్రస్వామి దేవాలయం నిర్మాణం 1906లో జరిగింది. ఇదిగో శాసనం. కృత్యవెంటి సుబ్బరాజు గారు వీరభద్రస్వామి నిర్మాణం చేసి ఆలయం కట్టించారు. 1906లో. ఇది 1906లో. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం శాసనం అండి ఇది.